మనము జీవాన్ని పొందుకోవాలంటే, మంచి దినాలు మనం చూడాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవాలన. స్తోత్రం, హల్లెలూయా. నాలుకను నా వైపు చూడండి, ముగిస్తాను. నాలుకను, రెండవ దేన్ని, పెదవులను ఏం చేయాలి? కాచుకోవాలి. అంటే వాచ్మెన్ పెట్టాలి. నువ్వు డబ్బులు ఇచ్చైనా పర్లేదు, ఒక వాచ్మెన్ పెట్టు. దేవునికి స్తోత్రం. ఒక బాడీగార్డ్ని పెట్టించుకో. దేనికి కావాలిగా? పెదవులను, నాలుకను. ఎందుకంటే పెదవుల నుంచి, నాలుకల నుంచి మనం ఒక మాట పలుకుతాం. ఏం పలుకుతాం? ఆశీర్వచనం పలుకుతాము. ఆశీర్వచనం పలుకుతున్న నాలుక ద్వారా శాపవచనం మనం పలుకుతామా? పలకొచ్చా? పలకూడదు. అంటే మనం ఏది పలకాలో ఏది పలకూడదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకి తెలియాలి. యాకోబు భక్తుడు ఈ నాలుక గురించి చాలా తేటగా మాట్లాడతాడు. నాలుక అగ్ని అంటాడు. నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేది అంటాడనమాట. అడవిని తగలబెట్టేది అంటాడు. కొంచెం నిప్పు పెద్ద అడవిని కూడా ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. నాలుక, మన యొక్క అవయములో ఉంచబడిన నాలుక చిన్నది అయినప్పటికీ, నరము లేనిదైనప్పటికీ అది బహుగా అదిరిపడును అట. ఈ నాలుకను చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. ఈ పెదవులు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. నేను అంటాను, రక్షించబడిన తర్వాత మనుషులకి, ఇంకా దేవుని బిడ్డలకి మాటలు ఎక్కువైపోతున్నాయి. నాలుక నరం లేదు కదా, మనం ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. ప్రభు చూతున్న మాట వినటానికి మనం వేగిరపడాలట, మాట్లాడటానికి మనం ఏం చేయాలి? నిదానించాలి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసో తెలియదో, ఎక్కువ మాట్లాడేవాళ్ళు తొందరగా చచ్చిపోతారట. స్తోత్రం. భయం వేస్తుందా? ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, పదే ఏది పడితే మాట్లాడేవాళ్ళు తొందరగా చచ్చిపోతారు. అంటే ఆయుష్ కంటే ముందుగా చచ్చిపోతారట. మౌనంగా ఉండేవాళ్ళు, కొద్దిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారట. నేనంటాను, మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడేస్తారు. మీ నాలుక చాలా జాగ్రత్త, మీ పెదవుల జాగ్రత్త. నాలుక మంద కాదు, పెదవుల మంద కాదు. ఈ నాలుక పెదవులను దేవుడు తన అగ్నిచేత కాల్చి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈ పెదవుల ద్వారా, ఈ నాలుకల ద్వారా మనము ఇతరులను మనం ఆశీర్వదించాలి, ఆశీర్వచనం రావాలి, కానీ శాపవచనం రాకూడదు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఒక మాట అన్నామనుకోండి, మరి తిరిగి తీసుకుంటామా? కొంతమంది అంటారు, నువ్వు దెబ్బ కొట్టైనా పడతా, నువ్వు నన్ను కొట్టు పడతా, కానీ ఒక మాట అంటే నేనేం చేయను అంటే, దెబ్బ కంటే పవర్ఫుల్ ఏంటది? మాట పడరు. మాటలంత పవర్ ఉంది, మాటల అంతో శక్తి ఉంది. కనుక మన నోటిని కాల్చుకోవాలి, మన పెదాలను కాల్చుకోవాలి, మన యొక్క నాలుకను మనం ఏం చేయాలి? కాల్చుకోవాలి, బ్రతకాలంటే. స్తోత్రం. కొంతమంది ఈపుకు దెబ్బలు ఎందుకు తగులుతుంది తెలుసా? స్తోత్రం. తెలుసా మీకు? తెలియదా? తెలిసే మీరు చెప్పరు. ఈపుకు దెబ్బలు ఎందుకు తగులు తెలుసా? నోటిని బట్టి. స్తోత్రం. ఒక సామెత ఉంటుంది, అది నేను చెప్పను కానీ క్లియర్గా. కొంతమంది ఉన్నట పలకరించి మాట్లాడించి కొట్టాలట, కొంతమందిని కొట్టిన తర్వాత మాట్లాడాలట. స్తోత్రం. అంటే పలకరించి మాట్లాడితే వాళ్ళు మాటలు వక్రంగా ఉంటాయి అన్నమాట. ఆ మాటలు వాళ్ళు ఏం చేస్తారు? పట్టబడతారు. కనుక వాళ్ళు ఏం చేయాలి? కొట్టడానికి అవకాశము ఉంది. కనుక మరి మనం ఎలాంటి వాళ్ళం? మనం ఒకవేళ పలకరిస్తే, మనల్ని ఏమైనా కదిపితే, మన నోరు వంకర టింకరగా ఉంటే మనకేం పడతాయి? వాతలు పడతాయి. అందుకని కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళని వీళ్ళు మాటల్లో చిక్కుపడరని కొంతమంది ఏం చేస్తారు? ముందే కొట్టేస్తారు, అనవసరంగా ఏం చేస్తారు? కొట్టేస్తారనమాట. దేవుని బిడ్డలుగా చెబుతున్నాను బిడ్డలారా, మనము జీవనం ప్రేమిస్తే, మంచి దినాలు చూడాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, చెడ్డదాన్ని పలకకుండా, మన నాలుకను కపటం మాటలు చెప్పకుండా మన పెదాలను కాచుకోవాలి. అంత మాత్రమే కాదు, కీడు నుండి తొలగి మేలులు చేయాలి, సమాధానం వెతకి దాన్ని వెంటాడాలి. స్తోత్రం, హల్లెలూయా.
కీడు నుండి తొలగి మేలును చేయాలి, సమాధానమును వెదకి దాన్ని ఏం చేయాలి? వెంటాడాలి. అప్పుడు మనము జీవమును ప్రేమించిన వారుగా, అప్పుడు మనం మంచి దినాలు చూసేవారుగా ప్రభు తన కృపను మనకి అనుగ్రహిస్తాడు.